ఇప్పుడు ఆదివారం చర్చి మానేసి నువ్వు బయటికి వెళ్ళినప్పుడు చూచిన వాళ్ళు వచ్చేసి, బిడ్డ నువ్వు చర్చికి పోతావు కదా, దేవుని నమ్మావు కదా, నువ్వు ఈరోజు చర్చికి వెళ్ళలేదా? చర్చికా? ఏం చర్చికి? ఎవడి చర్చికి? ఎక్కడి చర్చికి? పబ్లిక్లో నువ్వు కూడా యేసని తృణీకరించావు, కాదనుకున్నావు. ఆదివారం మందిరాన్ని మానేసి నువ్వు ఫంక్షన్కి వెళ్ళలేదా? ఆదివారం మందిరాన్ని మానేసి నువ్వు పెళ్ళికి వెళ్ళలేదా? ఆదివారం మందిరాన్ని మానేసి నీ సొంత ఆనందాలకు నువ్వు వెళ్ళలేదా? ఇదంతా పబ్లిక్లో నువ్వు దేవుణ్ణి కాదనుకొని పోవడం కాదా? ఇంకేంటి? ఇలా ఎన్నిసార్లు దేవుని నువ్వు కాదనుకొని వెళ్ళిపోయావో. దర్జాగా సినిమా థియేటర్లో కూర్చున్నావే, ప్రభుని కాదనుకొని కాదా? హ్యాపీగా ఫ్రెండ్స్తో కలిసేసి మచ్చా చిచ్చా అని చెప్పేసి శుభ్రంగా పార్టీకి వెళ్ళావే, నువ్వు ప్రభుని కాదనుకొని వెళ్ళలేదా? చర్చిలో ఒక రకంగా, బయటికి వెళ్తే ఒక రకంగా నటించావే, నువ్వు దేవుని కాదనుకొని వెళ్ళలేదా? నీది కాని దానికోసం ప్రయాసపడి పరిగెత్తుకోపోయావు, దేవుణ్ణి కాదనుకోలేదా? కానీ నీకు ఒక శుభవార్త చెప్పనా? ఈ రాత్రి దేవుడు ఈ సభలు పెట్టి నీకు చెప్పిద్దాం అనుకున్న మాట ఏంటంటే, నువ్వు